నాగెల్లి పద్మ. మాది మురికిరాళ్ళ గ్రామం. మాకు ఇన్ని రోజుల నుంచి మాకు ఉందామంటే ఇల్లు లేదు. ఒక రేకుల ఇల్లు ఉంటే అది ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో అని భయంగా ఉండేవాళ్ళం మేము. అందుకోసమే పిల్లల్ని పట్టుకొని ఉండలేక హైదరాబాద్కి వెళ్ళిపోయి బతుకుతున్నాం. మా ఊర్లో యశస్విని రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిర్రు. మేము పెట్టుకున్నాం. ఏమొస్తుంది గవర్నమెంట్ ఇల్లు, గవర్నమెంట్లో ఇట్లనే ఇస్తారు, రాదు అనుకున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. మేము రాదు, అవ్వదు గవర్నమెంట్ పనులు అనుకున్న సమయంలో మాకు ఇల్లు శాంక్షన్ అయింది. మేము వెంటనే ముగ్గు పోసుకున్నాము. అందరూ ఊరు పెద్దలు కూడా మాకు స్పందించి మా పనులు వెంటనే అవ్వజేసి మాకు ఇల్లు శాంక్షన్ చేసి మేము స్టార్ట్ చేసుకున్నాము. మాది ఫస్ట్ పేమెంట్ కూడా వితిన్ 3 డేస్లో, ఫోటో దిగిన 3 డేస్లో కూడా మాకు పడింది. చూడండి, 3 డేస్లోనే. నిజంగా చాలా థ్యాంక్స్ అండి యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్. నా పేరు లక్ష్మి. అది మురికిరాళ్ళ గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. మాకు నిరుపేద కుటుంబంలో నివసిస్తున్నాం. ఇన్ని రోజులు కొంచెం మాకు ఇల్లు లేదు. ఇన్ని రోజులు ఒక పెంకుటింట్లో కొంచెం అధ్వానంగానే ఉన్నాము. మా సారు ఆర్ఎంపీ డాక్టరు, నేను టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను. 2 ఆడపిల్లలు మాకు. ఇల్లు ఇచ్చినందుకు యశస్విని మేడం గారికి, ఝాన్సీ మేడం గారికి, ఈ గవర్నమెంట్కు తెలుపుతున్నాము. నా పేరు గుండెడ్డి మల్లారెడ్డి. మాది మురికిరాళ్ళ గ్రామం, రాపర్తి మండలం, వరంగల్ జిల్లా. మాకు ఇల్లు గవర్నమెంట్ వారు ఆశ్వాసన ఇచ్చింది కాబట్టి మేము 5-6 ఏళ్ళ కాంచి పరదాలు కప్పుకొని చాలా కష్టంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషపడతాం. యశస్ మేడం గారికి కృతజ్ఞతలు.